ఇప్పుడు వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథము 1 నుంచి ఒక 4 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవడక ఓడ వారితో కూడా తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలమ్మ. ఈ లైట్ కూడా వేయాలి, కొంచెం నాకు సరి కనబడట్లేదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఈ పునరుత్థాన దినం గొప్ప శుభదినం తండ్రి. ప్రతి క్రైస్తవులో నా తండ్రి పునరుద్ధరించబడిన దినం. మరి ఈ దినం నాయన సంతోషంతో ఉత్సాహముతో నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఆత్మదేవా, మరి భాస్కర్ నాన్నగారు కూడా నీ సన్నిధికి వచ్చారు, కానీ తను అస్వస్థతతో ఈ సమయం హాస్పిటల్లో ఉన్నాడు. దేవా, నా సన్నిధికి వచ్చిన వారిని నేను త్రోసి వెయ్యను అన్నావు తండ్రి. మీరే ముట్టి స్వస్థపరిచి నీ చిత్తమైతే తనను నీ సాక్షిగా వాడుకొని మీరు మహిమ పొందండి తండ్రి. చదువుబడిన లేఖన భాగం నీ పాదాలకు అప్పగిస్తున్నాను. నిలబడ్డ నాలో ఏ యోగ్యత లేదు తండ్రి. మట్టిదానిగా నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా అందరికీ ఈరోజు ఏర్పాటు చేసిన ప్రియబిడ్డలందరికీ వినగల చెవులను, గ్రహించగల మనస్సును మా అందరికీ మీరు ప్రసాదించమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. చాలాసార్లు అనుకుంటుంటాం ఏమంటే, మరి యోనా గురించి మాకు తెలుసులే, సండే స్కూల్ నుంచి వింటున్నాం అనుకుంటారు చాలాసార్లు కూడా. కానీ యోనా అవిధేయుడుగా కనబడుతున్నాడు ఇక్కడ. దేవుడి దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ అవిధేయుడుగా కనపడుతున్నాడు. ఎందుకంటే తనొక ప్రవక్త, దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డవాడు. ఈరోజు మనమందరం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళమే. ఈ నినివే పట్టణమునకు నువ్వు వెళ్ళి, ఆ పట్టణస్థులు చాలా నా కళ్ళకి దోషంతో ఉన్నారు, పాపంతో ఉన్నారు. నువ్వు వాళ్ళకి వెళ్ళి ఆ పట్టణంలోకి ప్రవేశించి వాళ్ళకు నువ్వు ప్రకటించు, వాళ్ళ దుర్గతి చాలా ఘోరంగా ఉంది. నినివే పట్టణస్థుల పరిస్థితి దేవుని దృష్టికి వెళ్ళింది. అక్కడ యోనాను పంపించాడు. యోనాను పంపించి నువ్వు వెళ్ళి ఆ పరిస్థితులను చక్కబెట్టిరా, వాళ్ళ మనసులు మార్చుకోమని చెప్పు
అని పంపించాడు. పంపిస్తే అతను ఏం చేస్తున్నాడు ఇక్కడ? అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తార్షీషుకు ఒక ఓడ ఎక్కాడు. చూడండి, దేవుడు చెప్పింది, నినివే పట్టణం చాలా పరిస్థితులు బాగలేదు, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు అని చెప్తే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? వేరే ప్రదేశానికి వెళ్తున్నాడు. నాకెందుకు? చూడండి, ఒక ప్రవక్తలో, ఒక దేవుని బిడ్డలో నిర్లక్ష్యం చూడండి. మరి దేవుడి మాటకే అవిధేయత చూపించాడు. అవిధేయత చూపించి తను ఓడ ఎక్కి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు ఓడకు సముద్రం భయంకరంగా ఉగ్ర రూపం చూపిస్తూ భయంకరంగా మరి అలలతో అది ఓడ మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. మరి అందులో ఉన్న జనమంతా కూడా వాళ్ళ దేవతలను వాళ్ళు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. వాళ్ళ దేవతలను వాళ్ళు పూజించుకుంటున్నారు. వాళ్ళల్లో బరువైన సామాగ్రి, మరి ఆ ఓడలో ఏమేమి ఉందో అన్నీ తీసి కింద పడేస్తున్నారు. ఎందుకు? ఆ ఓడని అలకగా వెయిట్ లేకుండా చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఓడ మునిగిపోతూ ఉంది. అలాంటి స్థితిలో మరి వాళ్ళందరూ సరుకులు పడేస్తూ వాళ్ళ దేవతలను పూజిస్తూ వాళ్ళు మొక్కుతూ భయంకరంగా మరి అరుస్తూ ఉన్న సమయంలో మరి ఇక్కడ చూడండి 5వ వచనంలో, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతలకు ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులు సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోతుండెను. చూడండి, ఎంత నిర్లక్ష్యమైన బ్రతుకు కదా! ఇంత నిర్లక్ష్యమైన మరి ప్రవక్తను మనం బైబిల్లో ఎక్కడ చూడం. మరి గాఢ నిద్రపోతున్నప్పుడు ఒక నావికుడు చూసి ఏమంటున్నాడు? ఓయి నిద్రపోతా, నీకు ఏమొచ్చింది? నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి. ఒక అన్యుడు వచ్చి, నీకేమొచ్చిందిరా, నిమ్మలంగా పడుకొని ఉన్నావు, భయంకరమైన పరిస్థితి కలుగుతుంది, నువ్వు ఎంత నిద్ర నీకు ఎందుకు వస్తుంది? లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి. ఎంత షేమ్ కదా! ఒక అన్యుడు వచ్చి, పరిస్థితి బాగలేదు, నువ్వు ఏ దేవుని నమ్మావో ఆ దేవునికి ప్రార్థన చెయ్యి. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి సేమ్ ఇలాగే ఉంది. మందిరానికి వస్తూ ఉంటే కూడా జోగుతూ ఉంటారు కదా! ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ భయము, భక్తి అనేది మనలో ఉండాలి. దేవుడు ఉన్నాడు. గత వారంలో ఒక 4 పాస్టర్స్ వచ్చారు. అందులో లేనార్డ్ అని ఒక పాస్టర్, ఆయన పాస్టరే మరి ఎమ్మెల్యే ఫ్రెండు, రాజశేఖర్ రెడ్డి ఫ్రెండు. మరి ఆ ఎమ్మెల్యే, ఆ 4 పాస్టర్సు మన చర్చికి వచ్చారు గత వారంలో. మరి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మా మీ మందిరంలో దేవుడు ఉన్నాడు, హల్లెలూయా.
మేము ఆ కడప దగ్గర నుండి లోపలికి కాలు పెట్టగానే మేము వెలుగును చూసాము. చాలా భయపడుతున్నాము ఈ సన్నిధిలో అని చెప్తున్నారు వాళ్ళు ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఎలక్షన్ల మూమెంట్ కదా, చెప్పడానికి వచ్చారు. కానీ వాళ్ళు నాకు ఏమీ చెప్పలేకపోయారు. ఆ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి లేచి శాల్వ తీసుకొచ్చి నాకు కప్పి సన్మానం చేసి, మలక్పేట్ సర్పంచు మరి ఎమ్మెల్యే గారు కాళ్ళకు దండం పెట్టేసి, మరి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అంట. నేను ఎంతటి దాన్ని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి కానీ నేను కాదు అంటే బలవంతంగా నా చేయి తీసుకొని తలపై పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రతిరోజు వస్తున్నారు ఇంకా పాస్టర్స్. మా ఆత్మ మమ్మల్ని బలవంతం చేస్తుంది ఇక్కడికి వెళ్ళమని. శుక్రవారం కూడా వచ్చాడు ఆ పాస్టర్ గారు. వాళ్ళు మొత్తం ఉన్నది ఎక్కడ? పిస్తా హౌస్లో వాళ్ళు ఉన్నారు. చూడండి, ఎందుకంటే దేవుడు ఉన్న ప్లేసును దైవాత్మనే గుర్తుపడుతుంది. అందరు గుర్తుపట్టరు. అందరు ఏమనుకుంటారు? వెళ్తాంలే, లేకుంటే లేదు, ఏముందిలే, 4 మాటలేగా. ఇలాంటి మనసులతో మనం ఉంటాం. ఇలాంటి మనసులతో ఉంటాం. కానీ మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేప్పుడు శనివారం అయిపోతుంది అనగానే ఆదివారం వస్తుంది అన్నప్పుడు నీ మనసు ఎలా ఉండాలంట? వారమంతా దేవుడు నాతో ఉన్నాడు. ఈరోజు నేను దేవుణ్ణి చూడడానికి నేను వెళ్తున్నాను. నా తండ్రిని చూడడానికి నేను మందిరానికి వెళ్తున్నాను. నా తండ్రిని చూసుకోవడానికి నేను వెళ్తున్నాను అంటే మన హృదయం ఎంత పొంగిపోవాలి కదా. ఉత్సాహంతో గంతులు వేస్తూ సంతోషముతో మందిరానికి రావాలి. మందిరానికి రావాలి. ఎందుకంటే ఇది ఉత్సహించే దినం. ఈరోజు ఆయన పునరుత్థానుడైన దినం. చీకటిలో నశించిపోతున్న మానవాళ్ళందరికీ వెలుగిచ్చిన దినం ఈరోజు. మరి అలాంటి వెలుగులో దేవుడు మనను చూసిన దినం. ఆయన పునరుత్థానం కాకపోతే ఈ మందిరాలు లేవు, మనము లేవు కదా. కాబట్టి ఇంత గొప్ప సంగతిని మనం మర్చిపోతూ ఉంటాం. పునరుత్థాన దినం అనగానే గుండెల్లో గాబరా రావాలి. ఉదయం నేను లేవాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యం చదువుకోవాలి, నేను సిద్ధపడి నేను మందిరానికి వెళ్ళాలి. టెన్షన్, సిద్ధపడి రావాలి. కానీ మరి అలాంటి మనస్సు ఒక భారం పెట్టిన ప్రవక్త ఏం చేస్తున్నాడు? అరే, ఒక దేశం పాడైపోతుంది, ఒక పట్టణం పాడైపోతుంది, భయంకరమైన పాపముతో నింపబడి ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకు చెప్పు అని చెప్తే నాకేం పట్టింది? ఎవరెట్లా పోతే నాకేంటి అనుకొని ఇంకో దిక్కు ప్రయాణం చేస్తున్నా. ఈరోజు మనుషులం అలాగే ఉన్నాము. నేను గ్రూపులో ఎన్నో అప్పుడప్పుడు దేశాల గురించి కొన్ని అన్నీ పెడుతూ ఉంటా. దానికి ఎవ్వరు ఇట్లా అనరు. ఉత్తమ పెడితే మాత్రం డన్నా ఇట్లా అన్నీ పెడతా ఉంటారు. చూడండి, ఒక్కరో ఇద్దరు ప్రార్థన చేస్తామని పెడతారు. అంటే మనసులో భారము లేదు, ప్రార్థన భారము లేదు. మనం వాడుక చొప్పునే ప్రార్థన చేస్తున్నాం, కానీ బలమైన ప్రార్థన అనేది మన జీవితాలలో మన మనస్సులో లేదు. మనుషులం మనం ఎట్లుంటే అట్లాగే ఉండాలి. మన మనుషులను మారమని చెప్పట్లే దేవుడు, హృదయాలు మార్చుకోమని చెప్తున్నాడు. మన మనస్సే మారనప్పుడు మరి మనం ఎన్ని చేస్తే కూడా ప్రయోజనం ఏముంది కదా.
ఇక్కడ ప్రవక్తగా పిలువబడుతున్నాడు, కానీ మనసే మారలేదు. తన ఉద్దేశంలో ఏముంది? ఎవడెట్లనన్నా పోని, నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటా, ఎవడెట్లనన్నా పోని, నా పనులు నేను చేసుకుంటా. ఎవరైనా చనిపోయిన వ్యక్తిని మందిరానికి తీసుకొస్తే కూడా కనీసం అయ్యో మా సంఘంలో ఒక వ్యక్తి చనిపోయాడు, వాడిని చూడాలి అని కూడా రారు. ఎందుకంటే నా కులమోడా, నా స్థలమోడా, నా పక్కోడా. అంటే మనుషులలో ఎలాంటి స్వభావము కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువు ప్రేమమయుడు. ఆయన ప్రేమ లేనిదే దేవుణ్ణి చూడలేరు. ఆ ప్రేమ అనేది మనలో లేకపోతే మనం దేవుణ్ణి చూడలేం. ఇక్కడ బాధ లేదు, యోనాకి బాధ లేదు. బాధ ఉంటే దేవుడు చెప్పినట్టు వెళ్ళేవాడే. పోనీ దేవుడు చెప్పినట్టు నేను వెళ్ళలేదు అని ఓడలో ఏమైనా భయంతో కూర్చుండా? అట్టలేదు, గుర్ర పెట్టి నిద్రపోతుండు. ఓడ ఇలా అవుతుంటే ఆయనకు ఊయలూపినట్టుగా ఉంది. అందరు భారంతో వాళ్ళ దేవుళ్లకు భయపడుతూ ప్రార్థన చేస్తున్నారు. ఈయన మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతే ఒక అన్యుడు వచ్చి, ఓయ్ నిద్రపోతా, చూడండి నీకేమొచ్చిందిరా మాయరోగం కదా, అంతే కదా మనం అనేది. ఎంత ఘోరం, ఎంత ఘోరం ఇది. ఇలాంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో. బాగా సాతానుడు ఏం చేస్తాడంటే ఈ లోకములో ధనము అనేది చాలా ఇస్తున్నాడు. మనం అనుకుంటున్నాం దేవుడే ఇస్తున్నాడు అనుకుంటాం, ధనం దేవుడిస్తున్నాడు అనుకుంటాం. దేవుడు నిజంగా నీకు ధనం ఇస్తే దేవునిని రోజు రోజుకి ఎక్కువగా దగ్గర కావడానికి ఇష్టపడతావు. నీకు ఎంత ధనం ఇస్తూ ఉంటే, ఎంత ఆశీర్వాదం ఇస్తూ ఉంటే, నీ కుటుంబంలో ఎంత ఆశీర్వాదం వస్తుంటే నువ్వు అంత దగ్గరవుతావు, అంత క్రమశిక్షణ నీలోకి వస్తుంది. కానీ నీలో క్రమశిక్షణ రాలేదు, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉంటున్నావు అంటే అది దేవుడిచ్చిన ధనం కాదు. నీకు ధనమిచ్చి, సుఖమిచ్చి, సుఖభోగాలిచ్చి నిన్ను దేవునికి దూరం చేస్తున్నాడు సాతానుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏదంటే అది తింటున్నాం, ఏదంటే అది కట్టుకుంటున్నాం, ఎలా ఉండాలంటే అలా ఉంటున్నాం. భారం అనేది మనిషికి లేదు. ఓ దిక్కు యుద్ధాలు జరుగుతున్నాయి, భారం లేదు. ఓ దిక్కు మరి క్రైస్తవులను భయంకరంగా మరి హింసిస్తున్నారు, మందిరాలు కూలగొడుతున్నారు, పాస్టర్లను చంపేస్తున్నారు, ఒరిస్సాలో ప్రతి ఒక్కరిని కత్తితో కోర్చేస్తున్నారు. భారం లేదు. కనీసం దేవా ఆ మనుషులను మార్చు అని కూడా మనం అనే మనస్సు కూడా మనకు లేదు. యోనాకు మనకు ఏమైనా తక్కువైందా కదా? యోనాలాగానే ఉన్నాం. జనమంతా, క్రైస్తవులంతా యోనాలాగానే ఉంటున్నారు. ఇంకా రోజు రోజుకి దిగజారిపోతున్నారు, దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? మరి 9వ వచనం చూడండి. వాళ్ళు 8వ వచనం చదువు. కాబట్టి వారు అతన్ని చూచి, నువ్వు ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును? నీ వ్యాపారం ఏమిటో, నువ్వెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియచేయమనగా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమినికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడనయ్యున్నా యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనయ్యున్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోనట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను గనక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడుగుతున్నారు. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నాడు, గొప్పగా చెప్తున్నాడు. ఏమని? నేను హెబ్రీయుడను,
ఆకాశంకు భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను. సాక్ష్యం ఎంత గొప్పగా ఉంది చూడండి. మనం అలాగే చెప్తాం, సాక్ష్యాలు చెప్తే కదా, అలాగే చెప్తాం. ఇక్కడ ఆయన కూడా అట్లాగే చెప్తున్నాడు. కానీ ఏమంటున్నాడు? నేను దేవుడి నుంచి పారిపోతున్నాను, దేవుడి నుంచి పారిపోతున్నాను నేను అంటే, ఆ అన్యులు మనుషులు భయపడి ఏమంటున్నాడు? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు దేవుడి నుంచి పారిపోగలుగుతావా? ఎక్కడికి పారిపోగలుగుతాం మనం? కానీ దేవుడి నుంచి తను పారిపోతున్నాను అని అంటున్నప్పుడు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుతుంది, సముద్రం ఆమెదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చెయ్యవలనని అతనిని అడుగగా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసినది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. చూడండి ఎంత నిమ్మలంగా చెప్తున్నాడు. ఈ తుఫాను ఎక్కడి నుంచి రాలేదు, నేను చేసిన తప్పుకే వచ్చింది గనక తప్పు కూడా అంటలేడు తను, నా నుండే వచ్చింది ఇది, కాబట్టి నన్ను తీసి సముద్రంలో పడేయండి. చూడండి, కనీసం అక్కడ కూర్చొని భారంతో ప్రార్థన చేస్తున్నాడా? అది లేదు. తప్పు చేశాను అన్న భావన కూడా లేదు. తీసి నన్ను పడేయండి. ఎంత ఘోరం చూడండి. కానీ దేవుడికి తప్పదు కదా. మనం వ్యతిరేకంగా వెళుతున్నా కూడా దేవుడు ఏం చేస్తాడు? నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ మళ్ళీ చచ్చిపోతాడేమో అని చెప్పి ఏం చేశాడు? ఒక చేపను పంపించాడు. చచ్చిపోతాడేమో నా బిడ్డ, ఒక చేపను పంపించి చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? నా బిడ్డను మింగి నీ కడుపులో దాచుకో, తినకు. చూడండి, చేప 3 రోజులు ఆ యోనాను కడుపులో దాచుకుంది. చేప వింటుంది మాటలు, చేప ఆజ్ఞలను పాటిస్తుంది. కానీ ఈ యోనా మనసు మాత్రము చేప కడుపులో ఉన్నా కూడా అది కరుగుతలేదు. చేప కడుపులో ఉన్న తన మనసు మాత్రము కరగలేదు. తను అంటున్నాడు లాస్ట్లో, మరి 2వ అధ్యాయంలో మరి 9వ వచనం చూడండి. నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళు చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నీళ్ళ మీద కక్కివేసెను. ఏమంటున్నాడు? నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తానయ్యా, నీ గొర్రెలు కోస్తానయ్యా, మేకలు కోస్తానయ్యా, నన్ను బయటకు పంపియ్యా. యోనా అడుగుతున్నప్పుడు చేపకు ఆజ్ఞాపించగానే చేప ఒడ్డున కక్కివేసింది. మనం కూడా అట్లాగే ప్రార్థన చేస్తాం. అవసరం వచ్చినప్పుడు నేను ఇంత కానుకలు ఇస్తా, నేను ఇన్ని బలులు ఇస్తా, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా అని మొక్కుబళ్ళు, మస్తు మొక్కుబళ్ళు మొక్కుకుంటారు కదా. చాలా మొక్కుబళ్ళు మొక్కుకుంటాం మనం. అవసరాలకి దేవుణ్ణి చాలా మొక్కుబళ్ళు మొక్కుకుంటూ ఉంటాం. కానీ ఇది వాడుక చొప్పునైన ప్రార్థనలు మనం ఏంటంటే, వాడుక చొప్పున ప్రార్థనలు మనము చెయ్యొద్దు. హల్లెలూయా. ఎందుకంటే వాడుక చొప్పున ప్రార్థనలు మనకు ఫలితాన్ని ఇవ్వవు. హృదయ భారముతో నీ ప్రార్థన ఎలా ఉండాలి? హృదయ భారముతో నువ్వు ప్రార్థన చెయ్యాలి. హృదయం పగిలేలా నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఈ దినం నువ్వు సజీవంగా ఉన్నావు అంటే దేవుని కృప. అంతలో ఉండి అంతలో ఆవిరైపోయే ఆవిరి లాంటి ఆత్మ మనది. ఈ ఆత్మను చూసి మనం విర్రవీగొద్దు. ఎప్పుడు ఇది వదిలిపోతుందో మనకు తెలియదు. విర్రవీగొద్దు. ఎందుకంటే దేవుడు యోనాను ఒక ఉద్దేశంతో పిలుచుకున్నాడు. ఆ ప్రవక్తకు బుద్ధి చెప్పడానికే పిలుచుకున్నాడు. తను చెప్తాడు మరి 3వ అధ్యాయంలో, మరి తను అంటున్నాడు ఒక మాట. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను,
నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చెయ్యి. చూడండి, దేవుని ఎంత ఓపిక అనుకుందాం మనం ఇది కదా. పారిపోతున్నాడు, నేను చెప్ప బాబు అంటుంటే ఈయనేమంటున్నాడు, గుంజుకొచ్చి మళ్ళా కూర్చోబెట్టి నువ్వు చెప్పు కదా. మళ్ళా లాక్కొస్తున్నాడు, మళ్ళా లాక్కొచ్చి నువ్వు చెప్పవలసిందే, నువ్వు వెళ్ళవలసిందే నినివే పట్టణానికి. అంటే 3 రోజుల ప్రయాణం అంత నడకతో వెళ్ళి నినివే పట్టణస్తులకు ఈ మాట చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళ తప్పులు వాళ్ళు గ్రహిస్తారు. ఎలా గ్రహిస్తారంటే చాలా భయంకరంగా ఉంటుంది. చదవండి, ఒక 4వ వచనం నుంచి. యోనా ఆ పట్టణములో ఒక్క దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చెయ్యగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పాశ్చాత్తప్తుడై మనము లయము కాకుండానట్లు తన కోపాగ్ని చల్లార్చుకొనును గనక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మెయ్యకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాను చెయ్యు బలత్కారములు మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనస్ఫూర్తిగా మరి దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేశారు. ఎంత ఘోరమైన పరిస్థితి తెలిసినప్పుడు ఆ పట్టణం అంతా కూడా భయపడిపోయారు. భయపడిపోయి తిరిగి దేవుడి మనస్సు మారి ఆ గొప్ప ఉగ్రత మా మీదికి రాకుండా మానుకొనేటట్లుగా మనం నీళ్లు తాగొద్దు, అన్నం తినొద్దు. చూడండి ఎంత హృదయాలను పగలగొట్టుకుంటున్నారు వాళ్ళ పాపం గురించి. ఈరోజు మన పాపము గురించి, దేవునికి దూరంగా ఉన్న మన పరిస్థితుల గురించి ఈరోజు మనం ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాం? ఎన్నిసార్లు ఉంటాం ఉపవాసం? ఎన్నిసార్లు దేవునికి మనం లోబడుతున్నాం? మన రోజువారీ కార్యక్రమాలలో ఎంతగా దేవునికి లోబడుతున్నామా? మనకు నచ్చినట్లుగానే మనం బ్రతుకుతున్నాం. కానీ దేవునికి నచ్చినట్లుగా దేవుడు నిన్ను బ్రతకమంటున్నాడు. ఆయన లెక్కలో నువ్వు కనపడాలి అంటే ఆయనకు నచ్చినట్లు ఉండాలి. కానీ నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికితే అది బ్రతుకు కాదు. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతే అది నీ బ్రతుకు కానే కాదు. వెలుగుదూత నిన్ను మోసం చేస్తుంది. నేను దేవుడితోనే ఉన్నాను అంటూ నిన్ను పాపములోకి పడేస్తుంది, శోధనలోకి పడేస్తుంది, మత్తులోకి పడేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. అది చేసే పని అదొక్కటే. ఎలాగైనా సరే నీకు ధనం మీద ఆశ ఉందా, ధనం చూపించి తీసుకుపోతుంది. శరీర కోరికల మీద ఆశ ఉందా, కోరికలతో తీసుకెళ్ళిపోతుంది. తాగుడుకు బానిసవా, తాగుడికి తీసుకెళ్ళిపోతుంది. పేకాడకు బానిసవా, పేకాడకు తీసుకుపోతుంది. నిన్ను ఏది నీ బలహీనత ఉందో దానికి బాగా తెలుసు. ఆ బలహీనతనే నిన్ను పట్టుకొని ఏం చేస్తుంది? దేవునికి దూరం చేయడమే దాని కాన్సెప్ట్, అంతే. నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు పాటలు పాడు, కానీ ప్రార్థన చెయ్యొద్దు. నువ్వు ప్రార్థన ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని ఇంట్లో ప్రార్థన చేస్తావో
బైబిల్ ఎప్పుడైతే ముందర పెట్టుకోగానే చాలామంది చెప్తూ ఉంటారు ఏమంటే, బైబిల్ పట్టుకుంటే నిద్ర వస్తుంది నాకు అంట. చూడండి, అది చదవనియ్యదు. నువ్వు ఏ పుస్తకాలన్నా చదువు. అప్పుడప్పుడు మేము కూడా కుటుంబ ప్రార్థన చేసుకుందామంటే గంటల తరబడి 1 గంట దాకా టీవీలో ముఖం పెడతప్పుడు ఆవలింతలు రావు, నిద్ర రాదు, ఏమీ రాదు. నువ్వు బుక్ పెట్టుకో, ప్రార్థన చేసుకుందాం అని అందరు కూర్చోండిగా హావ్ హావ్ అని వస్తూనే ఉంటా. హల్లెలూయా. ఎందుకంటే అది నిన్ను ప్రార్థన చెయ్యనియ్యదు, నిన్ను బైబిల్ చదవనియ్యదు. ఈ 2 పనులు చేస్తుంది. 3వది మందిరానికి పోనీయదు. ఎందుకంటే నువ్వు మందిరానికి వెళ్తే బాగుపడతావు. పోనీ ఒకవేళ విన్నా పక్క నుంచి ఇంకోటి చెప్తుంది, అంత వేస్ట్, పక్కకు వదిలేసి, అవన్నీ నువ్వు చేయలేవు అని నీకు చెప్పేస్తుంది. అది చెప్పేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిన్ను దేవుడితో నుండకుండా చేసే పాపమే. ఆ పాపము ఏం చేస్తుంది? దేవునిలో ఉగ్రత కలగజేస్తుంది, నీ పైన ఉగ్రత కలగజేస్తుంది. ఆ ఉగ్రత దినం త్వరలోనే ఉన్నది. దొంగవలే వస్తాను. ఇక్కడ వాళ్ళందరూ మనసు మార్చుకున్నారు, వాళ్ళ తప్పులన్నీ ఒప్పుకున్నారు. ఎంత కష్టమైనా సరే వాళ్ళు మేము మానుకుంటాము, అన్నీ మానుకుంటాము, మేము దేవుని కోసమే నిలబడతాము అని చెప్పి వాళ్ళ మనసులు మార్చుకున్నారు. మార్చుకున్నప్పుడు మరి 10వ వచనంలో చూద్దాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. హల్లెలూయా. చూడండి, మనస్సు మార్చుకున్న వ్యక్తులకి దేవుడు ఏమంటున్నాడు? నీ పైన ఉన్న శాపము, పాపము, నీ పైన ఉన్న ఉగ్రత అన్నీ కూడా తను తీసివేస్తాను. అందుకే యోబు గ్రంథంలో అంటాడు, నీకు 6 బాధలు ఉన్నాయా, 7 బాధలు ఉన్నాయా, భయపడకు. ఎందుకంటే అవి దేవుడి ద్వారా వచ్చేది. నీ పాపములే నీకు శాపములైతాయి. నువ్వు ఎంతగా పాపములో కూరుకుపోతావో అవే నీకు శాపాలు, వేరే శాపం ఏది ఉండదు. చాలామంది అనుకుంటారు, అయ్యో నాకు పెళ్ళి కావట్లేదు, పిల్లలు కావట్లేదు, మరి కుటుంబంలో ఇట్లయితుంది, అట్లయితుంది, గొడవ అవుతుంది, ఎంత డబ్బు తెచ్చినా సరిపోవట్లేదు. శాపాలు, పాపాలు, మన శాపాలు, మన పాపాలు మనకు రోగాలతో నింపుతూ ఉన్నాయి, రోగాలతో నింపుతున్నాయి. ఎందుకంటే దేవుని ఉగ్రత నీవు తెలుసుకొని ఇది దేవుని ద్వారా వచ్చింది, ఇది నా శరీరములో కలిగేది కాదు, ఇది దేవుడే, నేను చేసిన పాపానికి దేవుడే నాకు శిక్ష వేస్తున్నాడు కనుక నీ పాపము నువ్వు తెలుసుకొని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపపడి ఉపవాస ప్రార్థనలో నీవు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఏ కోరికలైతే కోరుతున్నావో ప్రతి కోరిక నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రతి కోరిక, ఎందుకంటే భూమి మీద అన్ని సాధ్యమే, ఆయనకి అన్ని సాధ్యమే. చనిపోయిన వాళ్లను లేపగలిగిన శక్తిమంతుడు ఆయన. ఒక పేద విధవరాలు ఆ రోజు ఉన్న అప్పము, చిన్న రొట్టె, చిన్న కొంచెం పిండి, కొంచెం నూనెను 3.5 సంవత్సరాలు ఆమెను పోషించాడు. చూడండి ఎన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఆయన. మరి గొడ్రాలైనా మరి హన్నా ఎన్ని సంవత్సరాలు తను ప్రార్థన చేసింది. మరి వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ వృద్ధ తల్లి, గర్భం దాల్చడానికి అవకాశం లేదు, కానీ 60 సంవత్సరాలకు గర్భం దాల్చింది. శారమ్మ 90 సంవత్సరాలకు గర్భం దాల్చింది. అంటే అది నిజానికి చెప్పాలంటే సృష్టికి విరుద్ధమే, అది కానిది.
ఇప్పుడు డాక్టర్లు చెప్తారు 40-30 సంవత్సరాలు వస్తే ఇంకా అంతే అంటున్నారు డాక్టర్లు. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు చెప్తున్నాడు, నీ పాపమేదో నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకునేంత వరకు నేను కొడుతూనే ఉంటాడు. నీకు తెలియదు, ఆ దెబ్బ నీకు తగులుతుంటుంది, హృదయానికి తగులుతూ ఉంటుంది. అది నీ మనస్సు మారి నూతన పరచబడుట వలన నువ్వేమవుతావు? రూపాంతరం చెందుతావు. తప్పులో నుండి పైకి వచ్చేస్తావు, అందులో నుండి నువ్వు బయటకి వచ్చేస్తావు. నీ పాపమును తెలుసుకున్న రోజు, నీ బలహీనతలను తెలుసుకున్న రోజు నిజమైన ఆశీర్వాదం ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో నీకు అర్థమవుతుంది. లోకమిచ్చే ఆశీర్వాదం ఏంటో నీకు అర్థమవుతుంది. లోకమిచ్చేది ధనధాన్యాలు, సర్వ సంపదలు, బిల్డింగ్లు, కార్లు, కష్టం లేకుండా ఉంటుంది. శరీరానికి కష్టం ఉండదు. ఒక పాస్టర్ గారు అంటారు, ఒకప్పుడు అపోస్తలులు కాలినడకలో కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేశారు. వాళ్ళు బట్టలు చినిగిపోతున్నాయి, సముద్రాలలో ప్రయాణం చేశారు, ఆకలి దప్పులతో ఉండి ప్రయాణాలు చేశారు. ఎంత భయంకరంగా వాళ్ళు వెళ్తూ సువార్త ప్రకటించారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ భారం లేదు. స్విచ్ చేస్తే ఏసీ కారు, కింద కాలు పెడితే పెద్ద కారు పెట్టేస్తారు, పెద్ద పాస్టర్ వస్తున్నాడు కదా. లగ్జరీ, ఇంట్లో లగ్జరీ, బయట లగ్జరీయే కదా. చూడండి, ఎక్కడ కష్టం ఉన్నది, శరీరానికి మన కష్టం అవుతుందా? ఎక్కడికింత కష్టం పడే లేనే లేదు. అలా తయారైపోతే అది సువార్త ఎలా అవుతుంది? అది సువార్త అని ఒక పాస్టర్ క్వశ్చన్ వేస్తుంది. అప్పుడు నాకు కూడా అనిపించింది, నిజమే కదా. ఒకప్పుడు చౌరస్తా నుంచి అలియాబాద్ దాకా నడిచిన మేము ఇక్కడ నుంచి ఆ బస్ స్టాప్ దాకా నడవడానికి బండి వస్తుందా ఎవరైనా అడుగుతున్నాం. ఎలా తయారైపోయినాం? శరీరానికి సుఖానుభవము, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం అనుభవించడానికి మన శరీరాలు ఇష్టపడుతూ ఉన్నాయి. ఇది అంత్యకాలములో జరిగే దౌర్భాగ్యము అని తిమోతికి దేవుడు పౌలు చెప్తున్నాడు. అలా నువ్వు ఉండకూడదు. ఉపవాసం ఉండు, ప్రార్థన చెయ్యి, వచ్చే ఉగ్రత నీ ఇంటి మీదకి రాకుండా నువ్వు కాపాడుకో. పొద్దునే ఒక బుక్ చదువుతుంటే అందులో ఒక ఇంజనీరు కిన్వెస్ట్ అని ఒక పట్టణముల 1953లో అని చెప్తున్నాడంట. మరి భయంకరంగా ఒక ఆరు భూకంపాలు వస్తాయి, మొత్తం స్మాష్ అయిపోతుంది అని ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడట. లేఖ రాసి, అయ్యా ఈ జనమంతా, ఈ పట్టణంలో ఉన్న జనమంతా ఒకవేళ భూకంపం వచ్చినా కూడా వాళ్లకు ఎలాంటి నష్టం కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా, మరి వాళ్ళ కోసము మనము సింపుల్గా ఒక డేరాల లాంటివి మరి మనం ఈజీగా ఏర్పాటు చేద్దాం, గృహాలు అని చెప్పి మరి గవర్నమెంట్కి లేఖ రాస్తే గవర్నమెంట్ కొంచెం కూడా పట్టించుకోలేదట. నిర్లక్ష్యంతో ఉన్నారంట. తనేం చేశాడు, కొంత డబ్బు తన దగ్గర ఉంటే ఒక 10 చిన్న చిన్న రూమ్స్ లాగా తను ఏర్పాటు చేసి పెట్టాడంట. పెట్టినప్పుడు భూకంపం వచ్చింది. ఆ పట్టణం స్మాష్ అయిపోయింది, కుప్పపోయింది అంతా. కానీ ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళే సురక్షితంగా ఉన్నారట. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ముందుగా దేవుడు మనకి ఎన్నో రకాలుగా హెచ్చరిస్తున్నా కూడా మనం ఏం చేస్తున్నాం? చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఆ నిర్లక్ష్యమే చివరికి నిన్నేం చేస్తుంది? పతనానికి తీసుకువెళ్తుంది. ఇక్కడ వారి పాపములు ఒప్పుకుంటూ పశువులు కూడా నీళ్లు తాగొద్దు,
మరి ఇక్కడ ఏది కూడా మరి నీళ్లు తాగొద్దు, మనుషులు కూడా నీళ్లు తాగొద్దు, భోజనం చెయ్యొద్దు అని చెప్పి అంత పట్టుదలతో వాళ్ళు ప్రార్థనకు కూర్చున్నారు. హృదయాలు మార్చుకున్నారు, ఆలోచనలు మార్చుకున్నారు, వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నారు. చక్కగా నేను నా కుటుంబం నిజమైన ఆశీర్వాదం దేవుడిలో చూడాలి అని వాళ్ళు ఇష్టపడి దేవుని వైపు చేతులు ఎత్తగానే దేవుడు వాళ్ళని చూస్తూ, వాళ్ళు పశ్చాత్తాపడడం చూస్తూ, వాళ్ళ మనసులు మార్చుకోవడం చూస్తూ ఆ పట్టణానికి మరి అందరిని చంపాలనుకున్న ఆ దేవుని యొక్క ఉగ్రత ఆపేశాడు. మరి దేవుడికే ఆ ప్రేమ కలిగింది, కానీ మరి ప్రవక్త అయిన యోనాకు మాత్రము మనసు కరగలేదు. 4వ అధ్యాయంలో చూద్దాం చివరిగా. యోనా దీనిని చూసి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండునట్లు ఇదన్నీ జరుగునని నేను అనుకొంటిని కదా, అందువల్ల నేను కటాక్షమును జాలియు బహు శాంతమును అత్యంత కృపగల దేవుడనయ్యుండి పాశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషుకు పారిపోతిని. చూడండి ఏమంటున్నాడు ఈయన, నాకు తెలుసయ్యా నువ్వు ఇలాగే చేస్తావు, మనుషులు నీ వైపు తిరగగానే నువ్వు వాళ్ళను కనికరిస్తావు, ఇంత దానికి నన్నెందుకు అంత బాధ పెట్టి ఇంత దూరం తీసుకొచ్చావు. చూడండి ఏమంటున్నాడు అంటే, ఆ దేశము బాగుపడుతూ ఉంటే ఈయనకి ఇష్టం లేదు. ఒక మనిషి బాగుపడుతుంటే పక్కోనికి ఇష్టం ఉండదు కదా, ఉంటుందా? ఉండదు. ఓర్చుకోలేని మనసు వస్తుంది. ఒకడు బాగుపడుతున్నాడంటే ఎక్కలేని జలస్ వచ్చేస్తూనే ఉంటుంది. వాడు పాడైపోవాలి, వాడి ఇంట్లో ఏదో సమస్య రావాలి, వాడు ఎట్లన్నా ఉండాలి, ఇట్లుండాలి, అట్లుండాలి. ఎప్పుడు ఎదుటోడు పాడైపోవాలనే మనస్తత్వమే కానీ ఎదుటోడు సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేని మనుషులు ఈ యోనా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పక్కోడు బాగుంటే ఓర్చుకోలేరు, వాడి పిల్లలు బాగుంటే ఓర్చుకోలేరు, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడి సంపాదించుకుంటే ఓర్చుకోలేరు, వాళ్ళు ఏమైనా వస్తువులు కొనుక్కున్నా ఓర్చుకోలేరు. చూడండి ఇలాంటి మనస్తత్వాలు. ఇక్కడ పట్టణాన్ని కాపాడితే దేవుడి మీద కోపం వస్తుంది యోనాకి. ఆయన వెళ్ళి కొండ మీద కూర్చున్నాడు, ఈ పట్టణం అంతా కాలిపోతుందేమో అని చూసుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ఎండ ఆయనకు బట్టతలు ఉన్నట్టుంది, ఎండ దీన్ని కొట్టింది, పట్టుమని ఎండ కొట్టగానే ఇంకా కోపం ఎక్కువైపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఎంబడే ఒక సోర చెట్టును పెట్టేశాడు ఆయన పైన. పెద్దగా సోర చెట్టు మొలిచిపోయింది. ఒక్క 10 నిమిషాలల్లో దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. పెద్దగా సోర చెట్టు రాగానే అమ్మ హాయిగా ఉందని మళ్ళీ పడుకున్నాడు. చూడండి మళ్ళీ దేవుడు ఏం చేశాడు, పురుగును పెట్టాడు. పురుగును పోయి మొత్తం చెట్టు అంతా తినిపో అనేసి. చూడండి పురుగు ఏం చేసింది, మొత్తం చెట్టు తినేసింది. బాగా నిద్రపోతుండు కదా, ఎండ ముఖానికి కొట్టింది. మళ్ళీ లేచి దేవుడిని తిడుతున్నాడు. ఇవన్నీ ఎందుకు దేవుడు మనకు చూస్తే చిన్నపిల్లల ఆటల్లాగా అనుపడుతూ ఉంటాయి, కానీ దేవుని యొక్క ఉద్దేశ్యము ఎంత గొప్పది అంటే ప్రతి ఒక్క మనిషిని, ఏ ఒక్క మనిషిని కూడా తను నిర్లక్ష్యం చెయ్యడు. మనం చేస్తాం. మన కుటుంబాలలో 4 బిడ్డలున్నా మనం నిర్లక్ష్యం చేస్తాం కదా. సంఘంలో ఇంతమంది ఉంటే ఎవరికెవరో కూడా తెలియనికుండా నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ దేవుడు ఏ ఒక్క మనిషి కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పడానికి తను ఇష్టపడుతున్నాడు. తను ఏమంటున్నాడంటే ఇక్కడ 8వ వచనం చదవండి. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి
బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సోర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా, ప్రాణం పోనంతగా కోపించుట న్యాయమే. అందుకు యోనా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగిన, ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఈ సోర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 మంది కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరగని జనములు, పశువులు గల ఎనివే పట్టణము విషయంలో నేను విచారపడొద్దా? నువ్వు చెట్టు పెట్టలేదు, విత్తనము పెట్టలేదు, నీళ్లు పోయలేదు. నీకు నీడనిచ్చిన చెట్టు చచ్చిపోయిందని చెప్పి నువ్వు నా మీద కోపం చేస్తున్నావే. మరి ఇంత మనుషులు, నా మనుషులు వాళ్ళంతా 120,000 కంటే ఎక్కువ ఉన్న మనుషులు, మరి వాళ్ళ గురించి నేను ఆలోచించొద్దా అని యోనాకు బుద్ధి చెప్తున్నాడు. దేవుడు, ఏ ఒక్క మానవుడు నశించుట దేవుని చిత్తమో కాదు. మనం యోనాలాగా నిర్లక్ష్యంగా ఉంటే, నాకు ఎవరితో సంబంధం లేదు అనుకుంటే, నేను ఎవరి గురించి ప్రార్థన చేయకుంటే, దేవుడు మనకు కూడా ఇలాంటి పరీక్షలు, ఇలాంటి కష్టాలు మనకు ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఎందుకంటే మనం ఒక మాట మనం చూద్దాం. మరి మొదటి కొరింథీ 3:10 చూద్దాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నాటు వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడును దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొని వాళ్ళు. చాలమ్మ, దేవుడు నీ విత్తాడు, ఇంకొకడు నాటుతున్నాడు అంటే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. నిన్ను జగత్పునాది వెయ్యబడక మునిపే నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. నేను ఈ భూమి మీద తన ప్రజగా విత్తాడు. కానీ దేవుని యొక్క సేవకులు నీకేం చేస్తున్నారు? నీరు పోస్తున్నారు. ఆ నీరు పోసినప్పుడు నువ్వేం చేయాలి? ఆ నీటిని తీసుకుని నీవు అభివృద్ధి కావాలి, దేవుడిలో అభివృద్ధి కావాలి. నువ్వు దేవునిలో అభివృద్ధి కావడానికే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. నీళ్ళు అభివృద్ధి చేసుకోనికే దేవుడి దగ్గరికి రాలేదు. నీ ఇల్లును అభివృద్ధి చేసుకోవడానికి నువ్వు దేవుడి దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. లోకంలో రానోళ్ళు బాగలేరా? మంచిగానే ఉన్నారు కదా అందరు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావంటే నీ ఇల్లును బాగు చేసుకోవడానికి, నీ ఆత్మ అనే ఈ గృహమును, శిథిలమైపోయే ఈ గృహమును బాగు చేసుకోవడానికే మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం. ఇది బాగలేకపోతే ఏది బాగుండదు. కాబట్టి యోనాలాగా మనం ఉండకూడదు. దేవుడు ఒక పని చెప్పాడు. కొన్ని సంఘాలు 12 గంటలు ఉపవాస ప్రార్థనలు చాటిస్తున్నాయి. కొన్ని సంఘాలు 24 గంటలు ఉపవాస ప్రార్థనలు. ఎందుకు? భయంకరమైన ఉగ్రత దినం వస్తుంది, వచ్చే ఉన్నది. ఎన్ని ర్యాలీలు తీస్తున్నారు క్రైస్తవుల మీద దాడులు జరగొద్దు అని. ఎవరు మతాలు మారొద్దు, మతాలు మారిన వాళ్ళంతా వాపస్ తిరిగి వచ్చి హిందువులుగా పూజ చెయ్యాలి. ఇంత ఉగ్రత వస్తుంది. రేపు నీ ఇంటి మీదకి ఉగ్రత వస్తే నువ్వేమైపోతావు? యోనాలాగా జారిపోతావు అంతే. మనం మాయలో ఉండొద్దు, మాయలో పడొద్దు. ఎందుకంటే ఈ ఉగ్రత దినం నీ కుటుంబానికి, నీకు రాకుండా ఉండాలని నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఆ ఇంజనీర్ ముందే చెప్పాడు భయంకరమైన భూకంపం వస్తుంది అని. వినలేదు. విన్న ప్రజలు రక్షింపబడ్డారు. వినని ప్రజలు, నిర్లక్ష్యంగా ఉన్న ప్రజలు నశించిపోయారు.
నశించిపోయారు. చివరి ఒక్క మాట చూసుకొని మనం ఊహించుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నా అంటే వేలి చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. వేలి చూపు అంటే నువ్వు చూసింది విశ్వసించడం కాదు, చూడనిది ఒకటి వస్తుంది. చూడనిది ఒకటి వస్తుంది, ఆ భయంకరమైన ఉగ్రత దినము. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు తను, మరి గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఎందుకు ధైర్యంగా ఉన్నాము? చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, దేహం వదిలేశారు, వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి. కానీ దేహముతో ఉన్న మనము దేవుడికి దూరంగా ఉన్నాము అని మనం సంతోషిస్తున్నాం. ఎందుకు? ఇంకా ఈ భూమి మీద దేవుడు నన్ను బ్రతికించాడు అంటే నేను ఏదో పని చెయ్యాలి, ఆయన పని చెయ్యాలి. యోనాలాగా మనకు పని అప్పగించాడు. నీకు ఏ పని అప్పగించాడో ఆ పని చెయ్యి. నువ్వు దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు నమ్మకంగా ఉండు. అంతేగాని యోనాలాగా పారిపోవద్దు. ఐక విచారాలు, కుటుంబ సమస్యలు, గొడవలని, అదని ఇదని సాతానుడు మనకి ఎన్నో పెడతాడు మన మైండ్లో. మనం చెయ్యాలనుకున్నది చెయ్యలేము, చెయ్యకూడనిది మనం చేస్తూ ఉంటాము. మన అంతరాత్మ మనకి హెచ్చరిస్తుంది నువ్వు తప్పు చేస్తున్నావని, అయినా కూడా ఏమీ చెయ్యలేరు, పారిపోతూ ఉంటారు యోనాలాగా. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడు దేవునికి దూరంగా ఉన్నాము మనము. ఎందుకు? మనం శరీరంతో ఉన్నాం కనుక దేవునికి దూరంగా ఉన్నాము అంటే ఇంకా మనం కొన్ని పనులు చేయడానికి సాధ్యమైనంత వరకు ఇంకా దేవుని కోసము నువ్వు ఏదైనా చెయ్యడానికి ఇష్టపడాలి. ఏదో ఒకటి చెయ్యాలి. దేవా నేనేం చేయాలి నీ కోసం? మనం ప్రార్థన చెయ్యాలి. వాడుక చొప్పున కాదు, యోనాలాగా కాదు. మనసులో పాశ్చాత్తాపం లేదు. పట్టణాలు పాడైపోతున్నాయి, దేశాలు పాడైపోతున్నాయి, ఉగ్రత వస్తుంది, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎవరికైనా చీమ గుట్టినట్టుందా? ఎవరికి ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నా. కనీసం నేను ఒక వారంలో ఒక్కరోజన్నా, ఒక శుక్రవారం అన్నా, ఒక సోమవారము, ఒక మంగళవారము నా వంతుగా నేనన్నీ వెళ్ళి ప్రార్థన చేస్తా అనే మనస్సు కూడా శరీరాలకు లేదు. అంటే ఎంత ఘోరమైన దుస్థితిలో మనం ఉన్నాము. మనం బాగున్నాము అనుకుంటున్నాం, కానీ బాగలేము. దేవుని దృష్టిలో బాగలేము. ఉగ్రత రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆ ఉగ్రత తప్పించుకోవడానికి ప్రభు అంటున్నాడు ఇక్కడ, నువ్వు దేహముతో ఉన్నంత కాలము దేవునికి దూరంగా ఉన్నానే ధైర్యంగా ఉండు. ఇట్లు ధైర్యం కలిగి నీ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు నువ్వు ఇష్టపడుతుంది నీ మనస్సు ఎప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానా అని అది ఇష్టపడుతుంది. అది మనకు తెలీదు. మనకు తెలియకుండానే దానిలో అది కార్యము జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇంకా కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండడానికి మిగుల అపేక్షించుచున్నాను. చాలు, నినివే పట్టణస్థులు మనసు మార్చుకున్నారు. చాలు, ఇప్పటికైనా మనస్సు మార్చుకో. ఇప్పటికైనా మనస్సులు బ్రతుకులు మార్చుకోండి
అని చెప్తున్నారు. ఎందుకు? దేవునికి ఇష్టముగా బ్రతకడానికి మన మనస్సు ఇష్టపడుతుంది. మన మనస్సుని ఆయాస పెట్టద్దు. ఎందుకనగా తాను జరిగించే క్రియల చొప్పున అవి మంచియే కానీ చెడే కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ లైన్ కట్టి నిలబడతారు. రేషన్ కార్డు కోసం నిలబడతారు. మన చిట్టీలు, మన బరువులు, మన మూటలు మనమే ఎత్తుకొని లైన్ కడతాం ఆయన ముందర. ప్రతి ఒక్కరి క్రియలు ఏమి తీసుకుపోము. నేను బిల్డింగులు తీసుకుపోను, కారు తీసుకొని, బంగారం తీసుకొని, బట్టలు తీసుకొని ఏమి తీసుకుపోము. మన క్రియలు నువ్వు మంచి చేసినా చెడు చేసినా అవే నువ్వు మూట కట్టుకొని నువ్వే నెత్తి మీద ఎత్తుకొని నువ్వే లైన్లో నిలబడతావు న్యాయపీఠం ఎదుట. కాబట్టి యోనాకు బుద్ధి చెప్పినట్టుగా దేవుడు మనకు బుద్ధి చెప్తున్నాడు. ఈ లోకంలో నువ్వేమైనా పండించావా? ఈ లోకంలోకి ఏమైనా తీసుకొచ్చావా? నేను కష్టపడి సంపాదించాను అంటాం. తెచ్చామా? ఏమైనా ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోము. యోనాకు అదే బుద్ధి చెప్తున్నాడు. ఈరోజు మనకు అదే బుద్ధి చెప్తున్నాడు. పశ్చాత్తాపడి నినివే పట్టణస్థులు మనస్సు మార్చుకున్నట్లుగా మనమును మనస్సు మార్చుకొని మన హృదయాలను నూతన పరుచుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతికినంత కాలము దేవుడు ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. ఆ ఉగ్రత దినం మన ఇంటి మీదకి రాకుండా దేవుని కాపుదల ఇవ్వమని పాశ్చాత్తాప హృదయంతో మనమందరము ప్రార్థన చేయవలసిన వారిగా మనమున్నాము. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల రాజా, కృపగల మా రక్షక, నమ్మదగిన దేవుడానికి స్తోత్రం. విన్న ప్రతి మాటలు మా హృదయాల్లో పదిలపరచండి. నువ్వెంతగా ఈ మానవులను మార్చడానికి ఎంత వేదన పడుతున్నావు, ఎంత తపన పడుతున్నావు. కానీ ఈ మనస్సులు బండలాంటి మనస్సులు మారకుండా ఉన్నాయి తండ్రి. పశ్చాత్తాపపడే మనస్సులు ప్రతి ఒక్కరికి నీ దయచు. భారమైన హృదయం దయచు ప్రభా. దేశం కోసం, రాష్ట్రాల కోసం, నశించిపోతున్న వారి కోసం భారం కలిగి ప్రార్థన చేసే ఆత్మ ప్రతి ఒక్కరికి దయచు. నేనివే మరి యోనాలాగా పరిస్థితులకు పారిపోకుండా తండ్రి నీ కోసమే నిలబడినట్లుగా కృప దయచు. ఈ దేహంలో ఇంకా మేము ఉన్నాము అంటే ఇంకా నీ పని చెయ్యవలసిన వారము తండ్రి. కనుక నీ పనిలో మా ప్రభ నీ దగ్గరికి మా ఆత్మ వచ్చేంతవరకు తండ్రి మా క్రియలు మీకు ఇష్టమైనవిగా ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి తండ్రి. మీరే మహిమ పొందమని నా ప్రేరక్షకుడైన యేసు నామమున విన్న ప్రతి మాట మా హృదయాల్లో పదిలపరిచి కృప చూపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.